యాక్చువల్ గా నేనే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుదాము. ఇది ఏంటిది? ఇది ఇలా ఇంటర్వ్యూ మీరు సినిమా గురించి అడిగి ఈ క్యాట్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది కాదు. మీరు మీ real life లో- మధ్యలో నన్ను book చేశారు. మీ రియల్ లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నా రియల్ లైఫ్ లో అంటారా? అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? సో నేను ఛాలెంజెస్ చెప్తాను, దాని మీద మీరు మళ్ళీ ఒక మంచి స్టోరీ రాసి నన్ను పిలుస్తా అంటే చెప్పండి. లైక్ లాట్ ఆఫ్ ఉమెన్ కి ఇప్పుడు ఏముంటది, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్. అంటే లైక్ బయటికి వెళ్ళాలంటే సెక్యూర్డ్ స్పేస్ ఉండాలి, దట్ ఈస్ వన్ ఛాలెంజ్. ఇంట్లో ఉన్నా కూడా దర్ ఇస్ ఫ్రీడమ్ బ్యారియర్ ఉంటుంది. అమ్మాయిలకు బయట పంపించాలి, లేకపోతే మీడియా జాబ్ చేయాలి, లేకపోతే యాక్ట్రెస్ ఫీల్డ్ కి తీసుకెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంతవరకే స్ట్రగుల్స్ ఉన్నాయండి. ఆ స్ట్రగుల్స్ దాటి మీరు బయటకు వచ్చి మీ వర్క్ మీరు చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇక్కడ ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే భయపడుతూ ఉంటారా, లేకపోతే గట్టిగా ఆన్సర్ చేస్తారా, లేకపోతే సాగర్ గారు ఈ రోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీరు రివర్స్ మమ్మల్ని ఏదో అందరూ నచ్చింది నాకు, బాగుంది చెప్పాలి. బికాజ్ ఆయన అంటే రిలేటెడ్ గానే అడుగుతున్నారు కాబట్టి గాట్ ఇట్. అంటే లైక్ ఇట్స్ నెవర్ గివ్ అప్ అంతే. అంటే ఇప్పుడు వీ హ్యావ్ టు టెల్, ఇప్పుడు బయట సేఫ్ సెక్యూర్ లేకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. మన పేరెంట్స్ మనకు చెప్పాలి లైక్ వీ కెన్ డూ అని. సమ్ డే దే బిలీవ్ ఇన్ అస్ అండ్ దే సే యూ కెన్ డూ, వీ కెన్, అంటే మాకు ఆ ట్రస్ట్ ఉంది. అండ్ ఇట్స్ ఆల్ అవర్ జర్నీ. అండ్ మనం ఎంత గివ్ అప్ చేయకుండా నో వీ హ్యావ్ టు డూ, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అని కూడా అనుకుంటే వీ కెన్ బీ అచీవ్ అని. ఈ మూవీ మీరు చూడండి, మీరు రిలేట్ చేసుకుంటారు. నైస్. నేను చెప్పగలను. అంటే మీరు అంటే మీడియా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలా ధైర్యంగా ఉన్నారు మీరు, ఎస్ ఇలా ఉండాలి, అది రెడీ చేసుకుంటారు. సో అందరి ఉమెన్ కి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది మీరు చెప్తుంటే. నాకుందే ఉమెన్స్, నన్ను ఇష్టపడేదే ఆర్కే నాయుడు క్యాటన్ ఉమెన్. సో వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలంటే ఎంటర్టైన్మెంట్, కమర్షియాలిటీ, యాక్షన్ అవన్నిటితో పాటు అరే ఇది కదరా మనకు కావాలనుకుంది అనేది ఈ మూవీ. సో కంబ్యాక్ వచ్చిన ఒక డెడికేటెడ్ మూవీ తోటి వస్తున్నారని అర్థమైంది. అంటే నాకు ఆర్కే నాయుడు ఎంత కమర్షియాలిటీ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది కమర్షియాలిటీ. డైనమిక్ గా ఆర్కే నాయుడు క్యారెక్టర్ చూడడం అదంతా ఉంటుంది. దాంతో పాటు ఒక చిన్న ఎమోషన్ అది ఫీల్ అవుతుంది. సో నైస్. అంటే కాప్ లో ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఇట్స్ వెరీ కనెక్టెడ్ అని చెప్పొచ్చు. బేసిక్ గా కాప్ క్యారెక్టర్స్ లో ఇప్పుడు సీరియల్స్ లో కాబట్టి మేము అంత చెప్పగలిగాం అన్ని ఎపిసోడ్ లో. ఈవెన్ ఆర్కే నాయుడు క్యారెక్టర్ ని మేము ఒక 500 ఎపిసోడ్ లో చెప్పగలిగాం, అంత ఇంజెక్ట్ చేయగలిగాం. కానీ సినిమాకి వచ్చేసరికి అలా కుదరదు, కొన్ని మాత్రం చెప్పగలం. బట్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ అంటే ఎట్లా అంటే ఇంకా పర్ఫెక్ట్ గా అన్ని కుదిరాయి. ఇన్ని చెప్పగలిగాము అంటే అంత చెప్పగలిగాము. ఒక